మధ్యలో కాలు దగ్గర చేయి మంచిగా ఇటు పోయి మధ్యలో వేసేయ్ మధ్యలో వేసేయ్ రామచంద్ర నాయక్ నీళ్ళు పంపి ఆయన రామచంద్ర నాయక్ జై కాంగ్రెస్ జై రామచంద్ర కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై సోనియమ్మ. ఎండలు తీవ్రమవుతున్నాయి, భూగర్భ జలాలు ఎండుకోపోతున్న ఈ దశలో రైతులను దృష్టిలో పెట్టుకొని మన ప్రియతమ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ఈరోజు ఎస్ఆర్ఎస్సి కాలువ ద్వారా మన మండలంలో నీళ్లు వదలడం, అట్టడుగు స్థాయి వరకు నీళ్లు పంపించడము ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రైతులు నీళ్లు లేక తీవ్ర సంక్షోభంలో ఉన్న సమస్యను గమనించిన ఎమ్మెల్యే గారు 2 రోజుల క్రితం ఎస్ఆర్ఎస్సి అధికారులతో మాట్లాడి 2 దినాలలో ఈరోజు డోర్నకల్లో ఎస్ఆర్ఎస్సి కాలువ ద్వారా నీళ్లు వదలడం జరిగినది. దీనివల్ల ఒకవైపు రైతులు మిర్చికి రేట్లు లేక ఇబ్బంది పడుతున్నారు, నీళ్లు లేక రేట్లు లేక ఇబ్బంది పడుతున్నా, కొద్ది గొప్ప ఉన్న మిర్చికి నీళ్లు లేక ఎండుకోపోతున్నది దృష్టిలో పెట్టుకొని ఈరోజు నీళ్లు రావడంతో మిర్చి రైతులు కానివ్వండి, వరి వేసిన రైతులు కానివ్వండి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఎప్పటికీ ఈ విధంగా రైతులను ఆదుకుంటూ ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నియోజకవర్గ ప్రజల తరపున, రైతుల తరపున మా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ఈ ఎండాకాలంలో రైతులకు చాలా ఇబ్బందిగా, చెరువులో నీళ్లు లేక, బోర్లో బావులో నీళ్లు ఎండుకోపోయి మొన్న వచ్చిన మా చేపల తండకు డోర్నాకులు పర్యటించిన ఎమ్మెల్యే గారికి రైతులు మాకు ఎస్ఆర్ఎస్సి కాలువల ద్వారా ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి త్వరగతిన మాకు నీళ్లు అందించాలని మొన్న రైతులు కోరడంతో ప్రత్యేక శ్రద్ధ చూపించి మా ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు కాలువకు నీళ్లు వదిలించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎస్పీ కాలువ ద్వారా నీళ్లు రావడం వల్ల రైతులకు ఎండాకాలం యాసంగి పంటలు కానీ వేరే ఇతర పంటలు బావుల్లో కానీ బోర్లో కానీ నీళ్లు అధికంగా వస్తుంది. యాసంగి పంటల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చెరువులో గొడ్లకు కానీ మేకలకు కానీ ప్రతి ఒక్కటి నీళ్లు తాగడానికి మంచిగా అవకాశం ఇది. ప్రత్యేకమైన రైతులు చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలుపు